పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా కరకంబాడి రోడ్లోని సబ్ రిజిస్ట్రార్ కాలనీలోని పార్క్ నందు పరిశుభ్రత చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్యలు ప్రారంభించారు. పార్కులో మొక్కలను ఎమ్మెల్యే కమిషనర్ నాటారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా స్వచ్ఛత హీ సేవను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడం కాదు, మన ఆలోచనల్లో మన జీవన విధానంలో పరిశుభ్రతను అలవాటు చేసుకోవడమని ఆయన చెప్పారు. పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చిపోతున్నందున నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. స్వచ్ఛమైన పరిసరాలు ఉంటే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆయన చెబుతూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటి సంరక్షించాలని కోరారు. కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2వ తేదీ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 3 థీమ్లతో కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. మొదటగా నిరంతరం శుభ్రం చేయని స్థలాలను సుందరంగా తీర్చిదిద్దడం, రెండవది సఫాయి మిత్ర సురక్షలో భాగంగా 10 రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించడం, మూడవది గ్రీన్ ఉత్సవ్లో భాగంగా ఈ నెల 20వ తేదీ 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పలు ప్రాంతాలను శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. 2 వారాల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరూ తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అన్నారు. వైట్ షర్ట్ పెడతా, తెలియాలి కదా వాళ్ళకి. వైట్ షర్ట్ పెడతా. ఏం కూరగాయలు వేస్తారు? అది అసలు లైటింగ్ లేదు గురు అన్నా. రాంగ్ ఉన్నమన్నా రెడ్డన్నా ఉన్నమన్నా. నీ కాబట్టి ఫ్రేమ్ ఇటు తిప్పి తూర్పు కలిసి తిప్పా వేళలో పోతే వస్తారు మా కాదంతా పని చేస్తున్నాడు సార్. కరెక్టేనా చెప్పిందా? మన సబ్ రిజిస్ట్రార్ కాలనీ పార్కులో ఈరోజు అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, బాలికలు, మహిళలు, పిల్లలు అందరూ కూడా కలిసి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమం 15 రోజులు కొనసాగుతుంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా ఈ 15 డేస్ నగరంలోని అన్ని ప్రాంతాలలో, అన్ని కూడలిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది 15 రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛత హీ కార్యక్రమాన్ని చేయాలనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదే కాకుండా మన ఇల్లు, మన వీధి, మన
నగరం మనం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనో ఈ యొక్క పద్ధతి ద్వారా అలవాటు చేసుకుంటే చాలా ఖచ్చితంగా కూడా మన తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రం కాబట్టి రోజు చాలామంది వేలాది మంది భక్తులు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుంటారు. ఈ యొక్క నగరంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ యొక్క కార్యక్రమం మనం ఎలా శుభ్రంగా ఉంటాం, మనం ఇల్లు ఎలా ఉంటుంది, ఇవన్నీ చేసుకోవాలి. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ ముందు 15 నుంచి 16 రోజుల వరకు ఈ స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరము మనకి 3 థీమ్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి. అది క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ ఫస్ట్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ సబ్ రిజిస్టర్ కాలనీలో పెట్టామో ఇది ఎప్పటి నుంచో అసలు క్లీన్ చేయకోకుండా ఉన్న ఏరియాస్ మన సిటీలో 35 ఐడెంటిఫై చేశాము. అవి రెగ్యులర్గా క్లీన్ చేయము. వాటిని మనం టేకప్ చేసేసి క్లీన్ చేసి వాటిని ఇప్పుడు దీనైతే ఒక పార్కులా కన్వర్ట్ చేయాలనేసి కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి పెడతాము. అలాగే సెకండ్ సఫాయి మిత్ర సురక్ష శిబిర్ అని ఒక 10 రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్స్ మన శానిటేషన్ వర్కర్స్కి, యూడిఎస్ వర్కర్స్కి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. మూడవది గ్రీన్ ఉత్సవ్. అంటే ఈసారి మనకి 20వ తేదీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో కూడా ఈ గ్రీన్ ఉత్సవ్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్లాంటేషన్ డ్రైవ్ అన్ని చోట్ల సిటీలో ఇట్లా ఓపెన్ స్పేసెస్లో కానీ మీడియన్స్ దగ్గర కానీ ప్లాంటేషన్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ 2 వారాలు ఏదైతే ప్రోగ్రాం చేసుకుంటున్నామో మన పరిసరాలు, మన బిల్డింగ్స్ కానీ మన పరిసరాలు కానీ చెత్త బయట వేయకోకుండా, డ్రైన్లలో వేయకుండా, వర్షాలు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకుండా కార్పొరేషన్ ఆటోలు డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు చెత్త ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం.